ఈ ముక్కు పైన కొన్ని నల్లయి బ్లాక్ హెడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఏ క్రీమ్స్ పెట్టినా గాని తగ్గదు. దానికి ఎలా చేయాలి అనంటే హైడ్రా ఫేషియల్ అని ఉంటుంది. ఈ హైడ్రా ఫేషియల్ తోటి ఏం చేస్తుందనంటే ఆ పోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా ఓపెన్ చేసి అక్కడ క్లెన్జింగ్ అనేది చేస్తున్నారు. ఆ క్లెన్జింగ్ చేసి పోర్స్‌ని మళ్ళీ క్లోజ్ చేస్తారు. సో, అక్కడ క్లెన్జింగ్ చేయడం తోటి ఆ లోపలున్న గంక్ అంతా మనకి తీసేస్తుంది. ఆ జిడ్డు అంతా మనకి తీసినప్పుడు మనకి స్కిన్ ఫ్రెష్‌గా మారుతూ ఉంటుంది. ఇవి కొన్ని సెషన్స్ చేయించుకోవాలండి. నెలకొకసారి 2, 3 సార్లైనా చేయించుకోవాలి. ఒకసారికి కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ అనిపిస్తుంది. కానీ రెగ్యులర్‌గా మనం చేసుకుంటూ ఉండాలి. అయితే మనకి కొమిడోనల్ యాక్నే ఉన్నప్పుడు అలా మనకేమైనా వేరే లేజర్ ప్రొసీజర్స్ చేస్తామనంటే లేజర్స్ చేస్తామండి. పీల్స్ కూడా చేస్తాము. కొద్దిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటాయి. టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటే మనకి లోపల నుంచి కూడా అది మంచిగా కరిగి మంచి స్కిన్ అనేది తీసుకొస్తుంది. మరి రెటినాయిడ్ క్రీమ్స్ ఉన్నాయి గదా డాక్టర్ గారు. మరి యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉన్నాయి గదా డాక్టర్ గారు. వాటిని ఏం చేస్తాము? ఏ విధంగా వాడొచ్చు అని. మనం తెలుసుకోవాల్సిందేంటంటే రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనేటివి చర్మంలో ఏదైతే టర్నోవర్ ఉంటుందో మనకి సెల్స్ అది మంచిగా రీజువినేట్ అయ్యి రావాలో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. పోర్స్‌ని మంచిగా క్లీన్ చేస్తుంది. పైన స్ట్రాటమ్ కార్నియం అని చెప్తున్నాను గదండీ. ఆ కార్నియం లేయర్‌లు ఏవైతే డెడ్ లేయర్స్ ఉన్నాయో దాన్ని మంచిగా స్మూత్‌గా చేస్తుందనమాట. దానితోటి స్కిన్‌కి మంచి బెనిఫిట్ ఒస్తాయి. కానీ ఈ క్రీమ్స్ వాడటం తోటి కొద్దిగా డ్రైనెస్, ఇరిటేషన్ ఇవన్నీ ఉంటాయి. మీరు మా దగ్గరకొచ్చి చూపిచ్చుకొని ఇది కరెక్టేనా కాదా అని డిస్కస్ చేసి చేయాలి.